హాయ్ అండి, నేను మీ లత ఆల్ ఇన్ వన్. ఏంటండి లత గారు ఎప్పుడు చూసినా నాన్ వెజ్ ఐటమ్స్తోనే వస్తారు అని అనుకుంటున్నారా? అదేం కాదండి. నాన్ వెజ్ తెచ్చినప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తూ ఉంటానండి. అందుకోసమే మీకు ఎప్పుడు చూసినా నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టినట్టు ఉంటుంది. ఇంతకు ముందు కూడా మటన్ ఫ్రై అయితే చేశానండి. ఇదైతే గ్రేవీలా వస్తుందండి. ఈ విధంగా మటన్ ఫ్రై చేసుకుంటే రైస్లోకి అయితే ఈజీగా కలిసిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పసుపు, సాల్ట్ కూడా వేసుకుని వాటర్ ఏమీ వేసుకోకుండా 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇందులోకి మనం ఉడికించుకున్న మటన్ కూడా వేసేసుకుని నూరుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకుని కలిపేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.